Hi, welcome friends. Welcome to today's video. Welcome to Saturday special. ఫ్రైడే సాటర్డే రెండు మర్చిపోయే వారు అయితే మార్కెట్ బేసిక్గా ఏంటి? సెటిల్మెంట్ రోజున బాగా పెరిగింది, ఫాస్ట్గా పెరిగింది. మర్నాడు మాలు మళ్ళీ పడేశారు. అంటే అర్థం ఏంటంటే ఇట్ వాజ్ ఎ కేస్ ఆఫ్ షార్ట్ కవరింగ్. షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్లో రైజ్ వచ్చింది, మార్కెట్ పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్లు ఫస్ట్ డే మళ్ళీ కొంచెం సెల్లింగ్ వచ్చింది. అంటే బయింగ్ సపోర్ట్ లేదు. అంటే దీని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు గో ఎనీవేర్, బట్ వాలటైలిటీ హ్యాస్ కమ్ టు స్టే. వాలటైలిటీ ఎందుకని అంటున్నానండి అంటే వీటి రిజల్ట్స్ టైం వచ్చింది కదా. ఇప్పుడు రిజల్ట్స్ టైంలో ఏంటంటే రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఒక రోజు పెరగటం, ఒక రోజు తగ్గటం. రిజల్ట్స్ బాగుంటే కొంచెం కన్సిస్టెంట్గా పెరుగుతూ వెళ్ళటం. లే ఏ కంపెనీకి అయితే రిజల్ట్ బాగాలేదో ఆ రోజున మళ్ళీ పడేయటం. ముఖ్యంగా మెయిన్ నిఫ్టీ 50 కంపెనీస్ తాలూకు పెర్ఫార్మెన్స్ చూసి నిఫ్టీ 50లో మూమెంట్ తీసుకొస్తారు. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. సో ఫైనలీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఈ 24,000కి దిగువకు వచ్చిన ఆశ్చర్యం లేదు. అంటే 24,000 దిగువకు వస్తే 23,500 లేకపోతే 23,800, అంతకన్నా తగ్గకపోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే ఓకే. సో దట్ ఈస్ హౌ 23,500 అండ్ 24,500 ఈ రేంజ్ 1000 పాయింట్ల రేంజ్లో మూవ్ అవుతుంది. ఆ యొక్క అవకాశం కనపడుతున్నది. తర్వాత ఏంటంటే రిజల్ట్స్ ఫాలోడ్ బై ఏంటి మనం చెప్పేది, రిజల్ట్స్ తర్వాత ఏంటి ఉంటుందండి? బడ్జెట్ కదా. సో నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మాత్రం దే గో ఆన్ దేర్ వే. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్లు డల్గా ఉన్నప్పుడు, లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు, న్యూట్రల్గా ఉన్నప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏంటంటే ఆన్ మెరిట్ దే మూవ్. ఆన్ మెరిట్ అంటే ఆ కంపెనీకి ఉన్న పెర్ఫార్మెన్స్, రిజల్ట్స్ వగేరా బేస్ చేసుకుని అది పెరగటం తగ్గటం జరుగుతుంది. అదండి విషయం. అందువల్ల ఏంటంటే లెట్ us see మార్కెట్లో ఏం జరిగింది లాస్ట్ వీక్. జస్ట్ లెట్స్ హ్యావ్ ఎ లుక్. వీక్లీ చార్ట్ చూస్తే తెలుస్తుంది. స్లైట్గా రికవర్ అయింది నిఫ్టీ. ఒక 180-200 పాయింట్లు పెరిగింది. ఏం కాదు. నిఫ్టీ ఈ నిఫ్టీ అది చూడండి, ఆఫ్టర్ ఎ బిగ్ ఫాల్ 24,800 దగ్గర నుంచి 23,600 అంటే దగ్గర దగ్గర 1,200 పాయింట్లు ఒక వారంలో తగ్గింది. ఆ తర్వాత కొద్దిగా రికవర్ అయింది. సో ఈ కొద్ది రికవరీ దిస్ ఇండికేట్స్ దట్ దెర్ ఈజ్ నో మొమెంటం లేదు అని చెప్తున్నది. అట్లీస్ట్ అప్వార్డ్ మొమెంటం లేదు, డౌన్వర్డ్ మొమెంటం కూడా లేనట్టే లెక్క. అంటే ఈ ఏడిఎక్స్, ఇఫ్ ఎట్ ఆల్ దిస్ ఏడిఎక్స్ ఈజ్ అన్ ఇండికేషన్, మార్కెట్లో మొమెంటం మాత్రం లేదు. కొద్దిగా ఒక 100-200 పాయింట్లు, 200 పాయింట్లు సుమారుగా పైకి కిందకి ఉంటుంది. అంటే ఎక్కువగా 400 పాయింట్లు, 500 పాయింట్లు పెరగటం తగ్గటం లాంటి కార్యక్రమాలు ఉండకపోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కంటే ఘోరంగా ఉంది ఈ వారం. మొన్న మధ్యన ఏమైంది, మరి ఒక్కసారి నిఫ్టీ పెరిగింది కానీ బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు కదా. చూడండి, బ్యాంక్ నిఫ్టీ డోజీ అయినా కానీ డిస్కరేజింగ్గా ఉంది. అంటే రికవరీ పెద్దగా లేనట్టే లెక్క. మరి స్టాక్స్ తీసుకుంటే
స్టాక్స్ తీసుకుంటే రిలయన్స్, ముఖ్యంగా మెయిన్ 3 స్టాక్స్ తీసుకుంటే ఒక ఐడియా వస్తుంది. రిలయన్స్ కొద్దిగా రికవరీ పాత్లోకి వచ్చినట్లు అనిపించినా సస్టైన్ అవటంలా చూడండి. రిలయన్స్ ఇక్కడి నుంచి ఏకంగా తగ్గటం. ఈ వారం కన్సిడరబుల్గా రికవర్ అయింది, కొంచెం అయింది, కానీ ఇది ప్రీవియస్ హై, అంటే ఈ హైని 12,75ను అధిగమించి పైకి వచ్చినప్పుడే ఎస్, ఇది బుల్లిష్ మోడ్లోకి వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. రిలయన్స్ కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంకు డల్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంతగా తగ్గబట్టే, ఇలా తగ్గింది కాబట్టే ఏమైందంటే మార్కెట్, బ్యాంక్ నిఫ్టీ ఎఫెక్ట్ అయింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు కాకుండా టీసీఎస్ అయితే మరీ ఘోరంగా ఉంది. చూడండి ఎంత ఘోరంగా ఉంది. టీసీఎస్ మరీ ఘోరంగా ఉంది. ఇంకా ఏముంది చూడటానికి? ఒక ఐటీ సెక్టరు, ఒక బ్యాంకింగ్ సెక్టరు, ఒక జనరల్ సెక్టరు, ఇండస్ట్రియల్స్ తీసుకుంటే దే ఆర్ ఆన్ ది డౌన్ సైడ్, అట్లీస్ట్ దే ఆర్ నాట్ ఆన్ ఏ రైజింగ్ మోడ్. దీన్ని బట్టి ఫినిష్. మార్కెట్లో పెద్ద యాక్టివిటీ ఉండదని, మొమెంటం ఉండకపోవచ్చు అనేది అర్థం చేసుకోవాలి. మరి ఎఫ్ఐఎస్ తీసుకున్నట్లయితే చూడండి, ఈ వారం ఎఫ్ఐఎస్ 11,000 చిల్లర, 11,000 కోట్లు పైచిలకు అమ్మారండి. మన వాళ్ళు 9,000 కోట్లు పైచిలకు కొన్నారు డిఐఎస్. అంటే అక్కడ ఎఫ్ఐఎస్ డిఐఎస్ దగ్గర మ్యాచ్ అయినాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఒక స్లైట్గా నిఫ్టీ అయితే పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు. సో దిస్ ఈజ్ ద స్టోరీ. ఈ స్టోరీని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నో, మార్కెట్స్ ఆర్ నాట్ షోయింగ్ ఎనీ స్ట్రెంగ్త్. ఇదండి విషయం. తర్వాత మరి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నిఫ్టీ 50 స్టాక్స్ మిక్స్డ్గా ఉన్నాయి. కొన్ని రికవరీ మోడ్లో ఉన్నాయి, కొన్ని ఏమో కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ తిరిగి పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆటో స్టాక్స్ పర్టికులర్గా రికవరీకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ నేను సెల్లింగ్ వచ్చేసింది. అంటే ఆటో స్టాక్స్ మరొకసారి తగ్గవచ్చు, మరి కొంచెం తగ్గవచ్చు. బట్ మరి గుడ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏమో, కానీ మన టైటాన్ మాత్రం కొద్దిగా అందులో బయింగ్ వస్తున్నారు. ఎల్టీఐఎంలో రికవరీ వచ్చింది, కానీ బట్ చెప్పలేం సస్టైన్ అవుతుందో లేదో డౌటే. సో ఇది సమాచారం. నెక్స్ట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఓన్లీ నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్స్లో లేవు. దానివల్ల ఇప్పుడు ఏమవుతున్నదంటే, ఇప్పుడు ఎప్పుడైతే నిఫ్టీలోనే ఉండటం వల్ల ఈ బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ చేసేవాళ్ళు నిఫ్టీలోకి వచ్చేస్తున్నట్టున్నారు. నిఫ్టీలో మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది. చెప్పాలంటే, టు బి వెరీ ఫ్రాంక్, ఇంట్రాడే చేసేవారికి, అంటే ఇంట్రాడే చేసేవారు వారికి కొంచెం, అంటే అలర్ట్గా ఉండి జాగ్రత్తగా కొంచెం చార్ట్స్ అవి చూసుకుని, మూమెంట్ అది చూసుకుని ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండ్ దే కెన్ మేక్ మనీ. ఇంట్రాడే స్కాల్పింగ్ చేసే వాళ్ళకి, బట్ దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే లాట్ సైజు ఇప్పుడు 25 బదులు 75 అయింది. ఒకటేంటంటే ఒక లాట్ కంటే ఎక్కువ చేయటానికి నాట్ అడ్వైజబుల్. ఒకటి. రెండు, అలర్ట్గా ఉండాలి. కేర్లెస్గా చేయటానికి లేదు. ఎందుకంటే 25 లాట్ అయిన టైంలో పర్వాలేదు, ఇప్పుడు కుదరదు. ఓకే. సో ట్రేడింగ్ చేసేవారు ముఖ్యంగా ఈ విషయం గమనించాలి. మార్కెట్లు పెద్ద మూమెంట్ చూపించవు, బట్ ఇంట్రాడే వాలటైలిటీ మాత్రం ఉంటుంది. వాలటైలిటీ తగ్గదు, తగ్గే అవకాశం లేదు.
పైకి కిందకి ఒక 50 పాయింట్లు పైకి 50 పాయింట్ల కిందకి ఊరికే అవలేలుగా వచ్చేస్తాయి. అంటే ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన అంత మూమెంట్ దగ్గర దగ్గర ఇప్పుడు నిఫ్టీలో వచ్చే అవకాశం ఉంది. అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్కువ అనుకోండి, 500 1000 పాయింట్లు వస్తుంది. నిఫ్టీలో అంత రాదు. హాఫ్ వేసుకోండి. ఇట్ ఈస్ హాఫ్ ఇన్ వాలటాలిటీ. సో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలర్ట్గా ఉన్నవాళ్ళు, చార్ట్ రీడింగ్ తెలిసిన వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలుగుతారు. మిగిలిన వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది. సో వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఇది ఈనాటి సమాచారం. మిరాకిల్స్ ఏం లేవు, వాలటాలిటీ ఉంటుందంటే. మళ్ళీ బడ్జెట్ ఒకటి వచ్చేస్తున్నది కదా, బడ్జెట్ ముందు పెద్దగా కమిట్మెంట్స్ ఏం తీసుకోరు. ఏమన్నా షార్ట్లు ఉంటే కొంచెం కవర్ చేసుకుంటారు, లాంగ్ పొజిషన్స్ వాళ్ళు వైండప్ చేస్తుంటారు. అంటే బ్యాలెన్సింగ్ యాక్ట్. దీన్ని చెప్పాలంటే ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ లాగా నడుస్తుంది. మధ్య మధ్యలో ఏంటంటే రిజల్ట్స్ని బేస్ చేసుకుని పైకి వెళ్ళటం, పైకి కిందకి రావటం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇన్ పర్టికులర్ రిజల్ట్స్ని బేస్ చేసుకుని చేస్తారు ట్రేడ్. అయితే హీరో మోటో కార్పు, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ చాలా ఘోరంగా తగ్గున్నాయి. ఇంకా తగ్గవని ఏమి లేదు గ్యారంటీ. అందుకని వెయిట్ అండ్ వాచ్ అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. బై, థ్యాంక్ యూ వెరీ మచ్.